Hello everyone, my name is Srikanth. Welcome to my ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. ఈ యొక్క సిఎస్ఎస్ ట్యుటోరియల్స్లో ఈరోజు సిఎస్ఎస్ గ్రిడ్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకోబోతా ఉన్నాం. ఓకేనా, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో నేను డిస్కస్ చేశాను ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏమి, గ్రిడ్ అంటే ఏమి. ఓకేనా, ఫ్లెక్స్ బాక్స్ అనేది మనకు వన్ డైమెన్షనల్గా ఇది వర్క్ అవుతుంది. ఏదర్ రో వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ మాత్రమే ఇది వర్క్ అవుతుంది ఫ్లెక్స్ బాక్స్ అనేది. అదే గ్రిడ్ అనేది మనకు ఇది టూ డైమెన్షనల్. వీ కెన్ అరేంజ్ బోత్ రో వైజ్ అండ్ కాలం వైజ్, రెండు విధాలుగా కూడా మనము ఈ యొక్క గ్రిడ్ అనేది ఉపయోగించి మన పేజ్ అనేది స్టాటిక్ గా ఉండేదానికి ఇది మనకు గ్రిడ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇందులో మనకు కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ అనేది అప్లై చేస్తే మనకు పేజ్ అనేది ముందుకి వెనక్కి పైకి కిందకి కదలకుండా పేజ్ అనేది స్టాటిక్ గా ఉంటుంది. దానికోసము మనం ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయంటే పేరెంట్ ప్రాపర్టీస్, అదేవిధంగా చైల్డ్ ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, ఇందులో పేరెంట్ ప్రాపర్టీస్ లో ఏమేమి వస్తాయంటే డిస్ప్లే గ్రిడ్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్, గ్రిడ్ రో గ్యాప్, గ్రిడ్ కాలమ్ గ్యాప్, గ్రిడ్ గ్యాప్, జస్టిఫై ఐటమ్స్, అలైన్ ఐటమ్స్, ఇవన్నీ కూడా పేరెంట్ ప్రాపర్టీస్ లో ఉపయోగిస్తాం. అదేవిధంగా చైల్డ్ ప్రాపర్టీస్, చైల్డ్ లో మనం ఏమన్నా గ్రిడ్ అనేది అరేంజ్ చేయాలనుకోండి, అలాంటి టైంలో ఈ యొక్క చైల్డ్ ప్రాపర్టీస్ అనేది ఉపయోగిస్తాం. ఏమేమి ఉన్నాయంటే చైల్డ్ ప్రాపర్టీస్ గ్రిడ్ కాలమ్ స్టార్ట్, గ్రిడ్ కాలమ్ ఎండ్, గ్రిడ్ కాలమ్, గ్రిడ్ రో స్టార్ట్, గ్రిడ్ రో ఎండ్, గ్రిడ్ రో, గ్రిడ్ ఏరియా, అలైన్ సెల్ఫ్, జస్టిఫై సెల్ఫ్. సెల్ఫ్ సారీ ఇది సెల్ఫ్. ఇవి మనకున్నటువంటి సిఎస్ఎస్ గ్రిడ్ ప్రాపర్టీస్. ఈ యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఉపయోగించి మన వెబ్ పేజ్ అనేది స్టాటిక్ గా ఉండేదానికి మనకు హెల్ప్ అవుతుంది. ఎవరైనా మనకి నోట్ డౌన్ చేసుకోండి, ఈ యొక్క గ్రిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఈ ప్రాపర్టీస్ అనేటివి కూడా మీరు నోట్స్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఈ యొక్క వీడియోలో నేను పేరెంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చైల్డ్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దానికోసం నేను కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దానికోసం ఈ యొక్క HTML కోడ్లో ఈ బాడీలో ఒక పేరెంట్ డివిజన్ అనేటటువంటి పేరెంట్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నా. దీనికి క్లాస్ నేమ్ కూడా పేరెంట్ అనేది ఇస్తున్నా. క్లాస్ నేమ్ పేరెంట్ అనేది ఇస్తున్నా. దీంతో పాటుగా ఇంకా ఇందులో ఈ యొక్క పేరెంట్ ప్రాపర్టీస్ లో చైల్డ్ ప్రాపర్టీస్ అనేది అప్లై చేద్దాం. దానికోసం ఇంకొక డివిజన్ అనేది తీసుకొని ఈ యొక్క డివిజన్ కి క్లాస్ అనేది రాసుకుందాము. క్లాస్, దీనికి వచ్చి చైల్డ్ ప్రాపర్టీస్ కాబట్టి చైల్డ్ అని ఇస్తున్నా, చైల్డ్ 1 అని. చైల్డ్ 1 ఇట్లా ఒక ఫోర్ ఎలిమెంట్స్ అనేది తీసుకుందాము. ఇక్కడ మనము చైల్డ్ 1, దీని యొక్క క్లాస్ నేమ్ చైల్డ్ 2, దీనికి చైల్డ్ 3 అనేది ఇద్దాము. ఈ యొక్క ఎలిమెంట్ కి చైల్డ్ 4 అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు మనము అవుట్పుట్లోకి వెళ్తే ఒక 4 చైల్డ్ ప్రాపర్టీస్ అనేది అప్లై ఉంటాయి చూడండి, 1 by 1. లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తే ఇంకా చూడండి చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4 అని ఇట్లా ఒక 4 ప్రాపర్టీస్ అనేవి అరేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఈ యొక్క పేరెంట్ ప్రాపర్టీస్ ఉపయోగించి దీనికి నేను పేజ్ అనేది స్టాటిక్ గా ఉండే దానికోసము ఇది చేస్తాను. దానికోసం అంతకంటే ముందు ఈ యొక్క స్టైల్ ట్యాగ్ తీసుకొని ఇందులో మనము పేరెంట్ని టార్గెట్ చేసి అప్లై చేద్దాం. చూడండి, పేరెంట్ ప్రాపర్టీస్ కాబట్టి పేరెంట్ని టార్గెట్ చేసి దీనికి డిస్ప్లే
గ్రిడ్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది అప్లై చేస్తున్నా. దీంతో పాటుగా ఇక్కడ మనకు ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1, 3కి ఒక కలరు, ఈవెన్ నెంబర్స్ 2, 4కి ఒక కలరు, ఆడ్ నెంబర్స్కి 1, 3కి మనకు డిఫరెంట్ కలర్ అనేది అప్లై చేద్దాము. దీంట్లో మనకు ఈజీగా అర్థమవుతుంది. దానికోసం పేరెంట్ని టార్గెట్ చేసి ఈ యొక్క డివిజన్లో nth చైల్డ్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది ఉపయోగిస్తాం. nth చైల్డ్ ప్రాపర్టీ అనేది నేను తర్వాత చెప్తాను. ఇందులో ఆడ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆడ్ నెంబర్స్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను రెడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నా. దీంతో పాటుగా ఈవెన్కి సంబంధించి పేరెంట్ గ్రేటర్ దాన్ డివిజన్లో ఈ యొక్క డివిజన్లో ఉన్నది కాబట్టి దీనికి nth చైల్డ్ ప్రాపర్టీలో ఈవెన్ నెంబర్స్ సంబంధించి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, ఆడ్ నెంబర్స్కి ఒక రెడ్ కలర్ అప్లై కాలేదు, ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టుంది. పేరెంట్ గ్రేటర్ దాన్ nth చైల్డ్ ఆడ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు స్పెల్లింగ్ అనేది రాంగ్ గా ఉంది కాబట్టి మనకు అది అప్లై కాలేదు. ఇప్పుడు చూడండి, ఆడ్ నెంబర్స్కి ఒక కలరు, అదేవిధంగా ఈవెన్ ఈ యొక్క నెంబర్స్కి ఒక కలర్ అనేది అప్లై అయింది. దీంతో పాటుగా మనము ఇక్కడ డిస్ప్లే గ్రిడ్తో పాటుగా మనము దీని యొక్క పేజీకి సంబంధించి విడ్త్ హైట్ అనేది అప్లై చేద్దాము. ఎంత విడ్త్ ఉండాలా, ఎంత హైట్ అనేది ఉండాలని. దానికోసం ఒక విడ్త్ వచ్చి ఒక 700 పిక్సెల్ అనేది తీసుకుంటున్నా. అదేవిధంగా హైట్ వచ్చి ఒక 100 VH అనేది తీసుకుంటున్నా. 100 VH అంటే మన యొక్క ల్యాప్టాప్ యొక్క సైజు, ఓకేనా, ఇంత తీసుకుంటుంది. ఇందులో మనము ఎన్ని కాలమ్స్ కావాలా, ఎన్ని రోస్ కావాలా అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాము. అది నేను ఫ్రాక్షన్ రూపంలో ఇస్తాను, ఓకేనా. ఫ్రాక్షన్ రూపంలో అంటే ఎట్లా అంటే మనం మ్యాథమెటిక్స్లో చూసిద్దాం. ఒక 1 ఫ్రాక్షన్ వాల్యూ అనేది ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఇక్కడ చూడండి, విడ్త్ అనేది 700 అనేది ఉన్నది కదా, టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ విడ్త్, ఓకేనా. టోటల్ విడ్త్ డివైడెడ్ బై టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది ఇస్తే ఆ విధంగా మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విడ్త్ అనేది ఒక 100 పిక్సెల్ ఉన్నది అనుకోండి. వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక 100 పిక్సెల్ విడ్త్ అనేది ఉన్నది అనుకోండి, మనము డివైడెడ్ బై ఫ్రాక్షన్ 1 ఫ్రాక్షన్, ఇప్పుడు టోటల్ సమ్ ఆఫ్ ఫ్రాక్షన్ వాల్యూస్ 4 వచ్చాయనుకోండి, 100 పిక్సెల్ డివైడెడ్ బై 4 వేస్తే మనకు ఒక ఫ్రాక్షన్ వాల్యూ 25, 100 డివైడెడ్ బై 4 25 వస్తుంది. కాబట్టి 25 పిక్సెల్ అనేది 1 ఫ్రాక్షన్ వాల్యూకి మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఆ విధంగా మనం 700 పిక్సెల్ విడ్త్ అనేది ఇచ్చాం కాబట్టి దానికి సంబంధించి ఎంత అయితే ఉంటుందో అంత మనకు ఫ్రాక్షన్ రూపంలో అది తీసుకుంటుంది. దానికోసం ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్
దీనికి సంబంధించి 1 ఫ్రాక్షన్, ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్షన్ అండి, 2 ఫ్రాక్షన్, అదేవిధంగా 1 ఫ్రాక్షన్, 3 కాలమ్స్ తీసుకుంటున్నా ప్రజెంట్. ఓకేనా. ఇప్పుడు చూడండి టోటల్ సమ్ ఆఫ్ ఫ్రాక్షన్ అంత ఇక్కడ 1 ఫ్రాక్షన్, 2 ఫ్రాక్షన్, 1 ఫ్రాక్షన్, టోటల్ కలిపితే 4 ఫ్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు 700 డివైడెడ్ బై 4 వేస్తే మనకు ఒక ఫ్రాక్షన్ వాల్యూ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా గ్రిడ్ టెంప్లెట్ రోస్ అనేది కాలమ్స్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు రోస్ కూడా ఇట్లే ఫ్రాక్షన్ రూపంలోనే మనము అప్లై చేద్దాం. గ్రిడ్ టెంప్లెట్ రోస్ కూడా ఒక 2 రోస్ అనేది తీసుకుందాం. దానికోసం 1 ఫ్రాక్షన్, అదేవిధంగా 2 ఫ్రాక్షన్ అనేది అప్లై చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే విధంగానే ఉంది. మేబీ టెంప్లెట్ స్పెల్లింగ్ రాంగ్ అనుకుంటా. పిఎల్ఏ ఇక్కడ ఏ రావాలా. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఇప్పుడు మనము అవుట్పుట్లోకి వెళ్తే ఈ విధంగా చూడండి, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4. ఓకేనా. ఇక్కడ మనము ఫ్రాక్షన్ రూపంలో ఇప్పుడు చూడండి, ది టోటల్ మనకు 700 పిక్సెల్ ఇచ్చాం కదా విత్. ఇక్కడ 1 ఫ్రాక్షన్ వాల్యూ 700 డివైడెడ్ బై 4 వేస్తే ఎంత అయితే వస్తుందో అది మనకు యొక్క ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది తీసుకుంది. సెకండ్ చైల్డ్కి మనం 2 ఫ్రాక్షన్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ యొక్క చైల్డ్ 1కి డబుల్గా మనకు ఇది సెకండ్ చైల్డ్లో 2 ఫ్రాక్షన్ వాల్యూ అనేది తీసుకుంటుంది. అదేవిధంగా చైల్డ్ 3 కూడా మనము 1 ఫ్రాక్షన్ అనేది ఇచ్చాం కాబట్టి దానికి 1 ఫ్రాక్షన్ అని తీసుకోం. అదే మనం ఇక్కడ 2 ఫ్రాక్షన్ కాకుండా మనం ఇక్కడ 1 ఫ్రాక్షన్ ఇచ్చి లాస్ట్ దానికి మనము 2 ఫ్రాక్షన్ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చైల్డ్ 1, చైల్డ్ 2 రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. అదే చైల్డ్ 3 ఇంక్రీజ్ అయింది చూడండి, 2 ఫ్రాక్షన్ వాల్యూ అనేది తీసుకుంది. దీనికి 1 ఫ్రాక్షన్ ఇస్తున్నా, దీనికి మిడిల్ దానికి నేను 2 ఫ్రాక్షన్ అనేది ఇస్తున్నా. ఈ విధంగా ఫ్రాక్షన్ రూపంలో ఈ విధంగా గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, ఇవన్నీ కూడా మనకు కాలమ్స్, ఇవి రోస్. ఓకేనా. మనము 2 రోస్ ఇచ్చాం కాబట్టి 1 ఫ్రాక్షన్, 2 ఫ్రాక్షన్ అని ఇచ్చాం కాబట్టి ఫస్ట్ 1కి 1 ఫ్రాక్షన్ కాబట్టి ఈ యొక్క రోకి 1 ఫ్రాక్షన్ వాల్యూ అనేది తీసుకుంది. దీనికి చైల్డ్ 4 అనే దానికి 2 ఫ్రాక్షన్ అనేది ఇచ్చాం కాబట్టి 2 ఫ్రాక్షన్ అనేది తీసుకుంది. ఈ విధంగా మనము పేజ్ చూడండి, మనకు మనము పక్కకి ముందరికి కదలకుండా పేజ్ అనేది స్టాటిక్గా ఉండిపోయింది ఈ విధంగా ఫ్రాక్షన్ రూపంలో. నెక్స్ట్ మనకున్నటువంటి ప్రాపర్టీ గ్యాప్ అనేది అప్లై చేద్దాం. దానికోసము గ్రిడ్ గ్యాప్ అనే ప్రాపర్టీ అనేది ఉపయోగిస్తాము. గ్రిడ్ గ్యాప్ ఒక్కొక్క దానికి గ్యాప్ వచ్చేదానికోసము 20 పిక్సెల్ గ్యాప్ అనేది అప్లై చేసామనుకో, చూడండి ఒక్కొక్క దానికి కూడా 20 పిక్సెల్ అనేది మనకు గ్యాప్ అనేది అప్లై అవుతుంది. చదువు ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాము, డిస్ప్లే గ్రిడ్ అనేది ఉపయోగించాము ఈ యొక్క కోడ్లో. డిస్ప్లే గ్రిడ్ అనేది ఉపయోగించాము. అదేవిధంగా గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్, అదేవిధంగా గ్రిడ్ టెంప్లెట్, అదేవిధంగా గ్రిడ్ గ్యాప్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది ఉపయోగించాం. ఇంకా గ్రిడ్ రో గ్యాప్, గ్రిడ్ కాలమ్ గ్యాప్, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్, అలైన్ ఐటమ్స్, జస్టిఫై ఐటమ్స్ అనేవి ఉన్నాయి. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకు ఓన్లీ ఈ యొక్క అవుట్పుట్లో ఓన్లీ రోస్కి మాత్రమే మనకు గ్యాప్ అనేది రావాలా, కాలమ్స్కి మనకు గ్యాప్ అనేది వద్దనుకోండి. అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఈ గ్రిడ్ గ్యాప్ని కాకుండా దీని కామెంట్స్లో పెట్టి గ్రిడ్ రో గ్యాప్
గ్రిడ్ రో గ్యాప్ అనేది ఒక 20 పిక్సెల్ అనేది ఇచ్చామనుకోండి, ఇది మనకు రోజుకు మాత్రమే అప్లై అవుతుంది. చూడండి, ఈ రోకి మాత్రమే మనకు గ్యాప్ అనేది అప్లై అయింది. ఇలా కాకుండా మనము గ్రిడ్ కాలం గ్యాప్ అనేది ఇచ్చామనుకోండి, గ్రిడ్ కాలం గ్యాప్ అనేది ఒక 20 పిక్సెల్ అనేది అప్లై చేసామనుకోండి, ఇది మనకు కాలమ్స్కి మాత్రమే తీసుకుంటుంది గ్యాప్ అనేది. ఓకేనా, గ్రిడ్ గ్యాప్ అనేది మొత్తానికి తీసుకుంటుంది. గ్రిడ్ రో గ్యాప్ అంటే రోస్కి తీసుకుంటుంది. గ్రిడ్ కాలం అంటే గ్రిడ్ కాలమ్స్ మాత్రమే ఇది మనకు తీసుకుంటుంది ఈ యొక్క గ్యాప్ అనేది. నెక్స్ట్ మనకున్నది అలైన్ ఐటమ్స్. ఓకేనా, ఇప్పుడు అలైన్ ఐటమ్స్ అనేది అప్లై చేశాను అనుకోండి, కాలం గ్యాప్ కూడా కామెంట్స్లో పెట్టి దీన్ని అన్కామెంట్స్ చేస్తున్నా. గ్రిడ్ రో గ్యాప్ని అలైన్ ఐటమ్స్ స్టార్ట్, అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి, ఏదైతే మనకు యొక్క స్పేస్ ఏదైతే ఉన్నదో అది ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఈ యొక్క అలైన్ ఐటమ్స్ అనేది ఉపయోగించడం వల్ల. ఇది మనకు వర్టికల్గా ఇది వర్క్ అవుతుంది, వర్టికల్గా మాత్రమే వర్క్ అవుతుంది. అదే అలైన్ ఐటమ్స్ స్టార్ట్, అదేవిధంగా అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇచ్చాను అనుకోండి, అలైన్ ఐటమ్స్ సెంటర్ అనేది ఇస్తే మనకు సెంటర్ నుంచి టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందాక ఇక్కడ పైన ఉండింది కదా, ఇప్పుడు సెంటర్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చైల్డ్ 1కి మనము కొంచెం టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ చేద్దాము. లోరెమ్ అనేది ఇస్తున్నా, డిఫాల్ట్ టెక్స్ట్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, సెంటర్ నుంచి టాప్ బాటంకి ఈక్వల్గా మనకు ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఈ యొక్క అలైన్ ఐటమ్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా, అలైన్ ఐటమ్ స్టార్ట్, అలైన్ ఐటమ్ సెంటర్, అదేవిధంగా ఇంకొకటి స్ట్రెచ్ అనేది ఉంటుంది. స్ట్రెచ్ అంటే డిఫాల్ట్గా ఉంటుంది. ఓకేనా, స్ట్రెచ్ అంటే స్ట్రెచ్ అనేది ఇస్తే మనకు డిఫాల్ట్గా ఇందాక ఎంత అయితే ఉంటుందో అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది. అదే మనం స్టార్ట్ అనేది ఇచ్చామనుకోండి, స్టార్ట్ అనేది ఇస్తే ఎంతవరకు అయితే మనకు టెక్స్ట్ అనేది ఉంటుందో అంతవరకు మాత్రమే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవుతుంది, మిగతాది దాన్ని అది ఇగ్నోర్ చేస్తుంది. ఇది మనకున్నటువంటి ఈ యొక్క దీనికి సంబంధించి అలైన్ ఐటమ్స్. డిస్ప్లే గ్రిడ్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్, ఇది గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అనేటివి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రిడ్ రో గ్యాప్, గ్రిడ్ కాలం గ్యాప్, గ్రిడ్ గ్యాప్, ఈ జస్టిఫై ఐటమ్స్, అలైన్ ఐటమ్స్. జస్టిఫై ఐటమ్స్ కూడా ఇలా సేమ్ అలా దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనా, అలైన్ ఐటమ్స్ అంటే మనకు వర్టికల్గా మనకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది కదా, అదే మనకు అలైన్ ఐటమ్స్ అంటే. జస్టిఫై ఐటమ్స్ అంటే హారిజాంటల్గా ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించేది మనకు జస్టిఫై ఐటమ్స్. ప్రస్తుతానికి అలైన్ ఐటమ్స్ని కామెంట్స్లో పెట్టి ఇక్కడ నేను జస్టిఫై ఐటమ్స్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది ఉపయోగించాను అనుకోండి. జస్టిఫై ఐటమ్స్ స్టార్ట్ అనేది అప్లై చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి, ఇందాక వర్టికల్గా ఉన్నది కదా, ఇప్పుడు హారిజాంటల్గా ఇది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఈ విధంగా ఇందాక చైల్డ్ 1 ఇక్కడ ఇక్కడ ఉండింది కదా బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు హారిజాంటల్గా మనకు యొక్క డిస్ప్లే అవుతుంది. అది ఇక్కడ సెంటర్ అని ఇచ్చామనుకోండి, జస్టిఫై ఐటమ్స్ అనేది సెంటర్ అనేది ఇస్తే మనకు ఇది సెంటర్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఈ సెంటర్ నుంచి ఇట్లా డిస్ప్లే అవుతుంది. అదే మనకు అలైన్ ఐటమ్స్ అనేది ఇస్తే మనకి సెంటర్ నుంచి ఇట్లా మనకు వర్టికల్గా డేటా అనేది చేంజ్ అవుతుంది. అదే అలైన్ ఐటమ్స్ అంటే వర్టికల్గా, జస్టిఫై ఐటమ్స్ అంటే మనకు హారిజాంటల్గా. అదేవిధంగా జస్టిఫై ఐటమ్స్ సెంటర్,
అదేవిధంగా స్ట్రెచ్, జస్టిఫై ఐటమ్స్, ఎండ్ అనేది కూడా ఉన్నది. ఎండ్ ప్రాపర్టీ, ఎండ్ అనేది ఇస్తే ఎండ్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఎండ్ నుంచి హారిజెంటల్ గా. నెక్స్ట్ ఉన్నది స్ట్రెచ్. స్ట్రెచ్ అంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉన్నది. స్ట్రెచ్ డిఫాల్ట్ గా మనకు స్ట్రెచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ మనకున్నటువంటి సిఎస్ఎస్ గ్రిడ్ ప్రాపర్టీస్. ఈ యొక్క ప్రాపర్టీస్ అనేది ఉపయోగించి మన పేజ్ అనేది స్టాటిక్ గా ఉండేదానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఇవి మళ్ళీ కూడా మనము ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా, ఈ యొక్క గ్రిడ్ అనేది ఉపయోగించి ఏ విధంగా పేజ్ అనేది పక్కకి ముందరికి వెళ్ళకుండా స్టాటిక్ గా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది తర్వాత మనం ఫర్దర్ గా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసినప్పుడు ఆ, ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రీప్లై ఇస్తాను.